బోడె రామచంద్ర యాదవ్ జన్మదిన వేడుకలు ఉంగుటూరులో సేవా కార్యక్రమాల వెల్లువ. భారత చైతన్య యువజన పార్టీ బివైసి జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉంగుటూరు నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉంగుటూరు బివైసి పార్టీ నాయకులు సూరెడ్డి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాలు ప్రజల నుంచి విశేష స్పందనను పొందాయి. ఈ సందర్భంగా నారాయణపురం గ్రామంలో గౌతమి హాస్పిటల్స్ సౌజన్యంతో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్, నేత్ర వైద్యం, ఆర్థోపెడిక్ విభాగాలకు చెందిన నిపుణ వైద్యులు సేవలు అందించారు. అలాగే మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు. అనంతరం గుండుగోలనులోని విజ్ఞేశ దివ్యాంగుల భవనంలో దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులతో కలిసి పార్టీ నాయకులు భోజనం చేసి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించారు. ఈ సందర్భంగా సూరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ బివైసి పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాల విజయవంతానికి సహకరించిన వైద్యులు, రక్తదాతలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రజల ఆశీస్సులు, మద్దతు ఉంటే భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మరింత చేరువ అవుతానని చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించి ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైద్య బృందం, రక్తదాతలు, గ్రామ పెద్దలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సూరెడ్డి శ్రీనివాస్, ఉంగుటూరు నియోజకవర్గం. ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నేను నారాయణపురం గ్రామంలో మెడికల్ క్యాంపు, బ్లడ్ క్యాంపు, అవి సంబంధించింది వైద్య పరీక్షలు కూడా ఉచితంగా చేయడం జరిగింది. సుమారు 200 మంది రావడం ఎంతో ఆనందకరమైన విషయం. ఆయన పుట్టిన సందర్భంగా మరొక కార్యక్రమాన్ని ఇదే ఉంగుటూరు నియోజకవర్గంలో గుండుగోడు గ్రామంలో శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగ సేవా సమితి తరపున సుమారు ఈ దివ్యాంగ సేవా సమితిని 12 సంవత్సరాల నుంచి నడుపుతున్న ఈ దివ్యాంగులకు జన్మదిన సందర్భంగా వారికి ఫుడ్ మరియు ఏదైతే ఫ్రూట్స్ ఇవ్వటం జరిగింది. ఈరోజు రామచంద్ర యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ 2 కార్యక్రమాలను విజయవంతంగా చేయడం చాలా ఆనందకరంగా అనిపిస్తుంది. ఒక విషయం చెప్పాలి, బోడె రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ ఏర్పాటు చేసిన 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరాలకు అడుగు పెట్టడం ఎంతో శుభతరం. విషయం ఏమిటంటే ఆయన బీసీ అభ్యున్నతికి ఎంతో పాటుపడుతున్న వ్యక్తి, అలానే బీసీల కోసం నిరంతరంగా ఆలోచించే వ్యక్తి. ఈరోజు రాష్ట్రం అంతా కూడా యువత ఎదుర్కొంటున్న సమస్య జాబ్. ఆ జాబ్ విషయంలో గతంలో ఆయన 33,000 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా సుమారు 10,000 మందికి ఉద్యోగాలు కల్పంగా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి మహోన్నతమైన వ్యక్తికి నేను ఆయనతో పాటు నడవడం అనేది నాకు ఎంతో ఆనందంగా వేస్తుంది. ఆ పార్టీలో ఉండడం కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అలానే రాబోయే రోజుల్లో కూడా రామచంద్ర యాదవ్ గారు మరిన్ని ఉన్నత పదవులు అందిస్తూ రాబోయే కాలం వచ్చే ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అటువంటి అవకాశం నాకు కల్పించిన బోడె రామచంద్ర యాదవ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.